నేను ఇక్కడ రెడ్ అని గెస్ చేస్తున్నాను. ఏంటి 859. సో చూద్దాం. సో చూసారా గైస్, చూసారా 859 ఏమొచ్చింది? రెడ్డే వచ్చింది ఇక్కడ మీకు క్లియర్గా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మీకు ఫాస్ట్ విన్ వెబ్సైట్ సంబంధించి ఒక మంచి ట్రిక్. సో అది ఎలాంటిది అంటే సింపుల్గా మీరు చూస్తేనే అర్థమైపోతుంది. అంత సింపుల్ ఉంటుంది ట్రిక్, అయితే చాలా ఈజీగా ఉంటుంది, చూస్తేనే అర్థమైపోతుంది. మనం జస్ట్ ఇలా చూస్తూ మన ఆ ట్రిక్ని అయితే అప్లై చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో ఆ ట్రిక్ ఏంటి అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయకూడదు, సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి గైస్. సో ఎందుకంటే మీరు వీడియోని పూర్తిగా చూడకుండా అక్కడక్కడ చూసేసి ఆ ట్రిక్ అనేది ఎలాగో అర్థమైపోయింది అని ట్రై చేస్తే మాత్రం పక్కాగా మీరు మనీ అయితే లాస్ అవుతారు అండ్ మీకు సింగిల్ రూపీ కూడా రాదు. సో దీనికి నేను గ్యారంటీ ఇస్తాను. సో ఎందుకంటే సో దీన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలోనే చెప్తాను. సో కాబట్టి మీరు కొంత టైం అనేది తీసుకున్నప్పటికీ వీడియోని మాత్రం పూర్తిగా చూసిన తర్వాత ఓకే ట్రిక్ అనేది అర్థమైంది అనిపిస్తేనే ఆ తర్వాత వెళ్ళి మీరు మనీ పెట్టకుండా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ట్రిక్ అనేది మీకు ఆ ట్రిక్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు వర్క్ అవుతుంది అని మీకు నమ్మకం వస్తేనే ఆ తర్వాత మీరు మనీతోని ప్రిడిక్షన్ చేయండి. సో అప్పటి వరకు వీడియో చూడకుండా డైరెక్ట్ గుడ్డిగా అర్థమైపోయింది అనేసి మనీ పెట్టి మీరు డైరెక్ట్ ట్రై చేస్తే మాత్రం పక్కా గ్యారంటీగా మీరు మనీ అయితే లాస్ అవుతారు. సో కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా చూసిన తర్వాతనే ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి. ఎందుకంటే దీన్ని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, సో అవి కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను గైస్. అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ని కూడా ఆల్లో పెట్టండి గైస్. సో ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో గైస్, మీరు ఈ ఫాస్ట్ విన్ వెబ్సైట్లో ఆల్రెడీ సైన్ అప్ అయ్యి ఉంటే నో ప్రాబ్లం. లేదు కొత్త వాళ్ళు చూస్తే మాత్రం అంటే ఈ వెబ్సైట్ లింక్ ఎక్కడ ఉంటుంది అండ్ ఇందులోకి ఎలా సైన్ అప్ అవ్వాలి అనేసి కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో వాళ్ళ కోసమే నేను ఆల్రెడీ ప్రీవియస్లోనే దీనికి సంబంధించి సైన్ అప్ ప్రాసెస్ అండ్ లింక్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఒక పూర్తి వీడియో అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో దానికి సంబంధించి థంబ్నెయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా ఆ వీడియో అనేది చెక్అవుట్ చేయండి. సో మీకు అందులో పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక సైన్ అప్ అయిన తర్వాత ఈ ట్రిక్ అనేది అప్లై చేయాలి అంటే మీకు మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మీకు మొబైల్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మొబైల్ స్క్రీన్. సో గైస్, ఇక్కడ నేను వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పబోయే ట్రిక్ అనేది ఓన్లీ ఫాస్ట్ ప్యారిటీకి మాత్రమే సంబంధించింది. ఇది ఓన్లీ ఇందులో మాత్రమే వర్క్ అవుతుంది కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ ఫాస్ట్ ప్యారిటీ ఆప్షన్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ 3 కలర్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి గ్రీన్, రెడ్ అండ్ వైలెట్ ఒకటి. సో ఈ రెండింటిలో గ్రీన్, రెడ్ మీద ప్రిడిక్షన్ అనేది చేస్తే 2 times మనీ వస్తుంది. వైలెట్ మీద ప్రిడిక్షన్ అనేది చేస్తే 4.5 times అయితే మనీ వస్తుంది. అండ్ ఇక్కడ 25 seconds టైం ఉంటుంది. ఇక్కడ మనకు పీరియడ్ ఐడి చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఓల్డ్ రికార్డ్స్ అయితే చూపిస్తాయి. సో ఇది మీకు అంతా కూడా తెలుసు. అండ్ ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటి అనేది చెప్తాను. సో ఇక్కడ కొంచెం కిందికి స్వైప్ చేస్తే గైస్ ఇక్కడ చూడండి ఎవ్రీవన్స్ ఆర్డర్, అంటే ఇక్కడ మనకు ఏ కలర్ని ఎంతమంది పిక్ చేస్తున్నారు, సో దేని మీద ఎంత అమౌంట్ వేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రిడిక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఎలా అంటే సో ఎగ్జాంపుల్గా ఎవ్రీవన్స్ ఆర్డర్లో మనకు ఓన్లీ 2 కలర్స్ మ్యాక్సిమం వస్తాయి గైస్. కొన్ని సందర్భాల్లో మాత్రం వైలెట్ వస్తుంది, దాన్ని స్కిప్ చేయండి. సో అవి ఏంటి అంటే ఒకటి రెడ్, ఇంకొకటి గ్రీన్. సో 2 కలర్స్ అయితే వస్తాయి కదా. సో ఎగ్జాంపుల్గా ఎవ్రీవన్స్ ఆర్డర్ ప్రకారం ఒక 1000 రూపీస్ అనేది రెడ్ మీద ప్రిడిక్షన్ అనేది చేశారనుకుందాం అండ్ 500 రూపీస్ అనేది గ్రీన్ మీద ప్రిడిక్షన్ చేశారనుకుందాం. ఇప్పుడు ఈ వెబ్సైట్ వాడు రిజల్ట్లో ఏ కలర్ ఇస్తే వెబ్సైట్ వాడికి ప్రాఫిట్ ఉంటుంది. సో సింపుల్గా తక్కువ దేన్ని ప్రిడిక్షన్ చేస్తారో సో దాన్నే రిజల్ట్లో ఇస్తే వెబ్సైట్ వాడికి ప్రాఫిట్ ఉంటుంది. సో ఎందుకనేది మీకు ఆల్రెడీ తెలుసు, బట్ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే సో రిజల్ట్లో తక్కువ అమౌంట్ వేసిన దాన్ని అంటే ఇస్తే సో రిజల్ట్లో మనకు గ్రీన్ ఇస్తే ఈ 500 వేశారు కాబట్టి వీళ్ళకి ఇంకొక 500 రూపీస్ కలిపి 1000 రూపీస్ పే చేయాలి వెబ్సైట్ వాడు, అవునా కాదా? సో అలా చేసినప్పుడు ఇందులో నుంచి 500 మైనస్ అవుతుంది కాబట్టి ఇంకొక 500 ఉంటుంది కాబట్టి వెబ్సైట్ వాడికి 500 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది గైస్. సో ఇది మనకు కామన్గా జరిగే వెబ్సైట్ వల్ల గ్యాంబ్లింగ్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి ఈ ఎవ్రీవన్స్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా అదే ఉంటుందా అంటే కాదు గైస్. కొన్ని సందర్భాల్లో అది వర్క్ కాదు, అది ఎప్పుడు అనేది చెప్తాను. సో నేను చెప్పిన ట్రిక్ ప్రకారం అయితే 10 timesలో 9 times వర్క్ అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో 10 timesకి 10 times వర్క్ అవుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో 10 timesకి 10 times రాంగ్ అవుతుంది. అది ఎప్పుడు అనేది కూడా చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. సో ఇక మనం మీకు ప్రాక్టికల్గా ఇది వర్క్ అవుతుందా కాదా అనేసి వీడియోలోనే చూపిస్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. సో ఇక్కడ చూడండి మనకు ఇది ఆల్రెడీ అయిపోయింది. మనం గెస్ట్ చేసేలోపు 856 అనేది
సో బట్ ఇది ఎక్కువ అయితే రెడ్ మీదనే వేశారు అనుకుందాం. సో సింపుల్గా స్కిప్ చేద్దాం గైస్. ఇది స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 857. సో దీన్ని గెస్ చేస్తే ఇక్కడ చూడండి గైస్. సో దీని ప్రకారం ఇక్కడ చూస్తే మనకు 857 అనేది ఎక్కువ ఏ కలర్ మీద వేస్తున్నారు, రెడ్ కలర్ మీద వేస్తున్నారు. అండ్ దాని పక్కన ఉన్న అమౌంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి, బట్ అంత టైం లేదు కాబట్టి నేను సింపుల్గా గుడ్డిగా ఎక్కువ రెడ్ మీద వేస్తున్నారు కాబట్టి రిజల్ట్ అనేది నేను గ్రీన్ వస్తుంది అనేసి నేను గెస్ చేస్తున్నాను గైస్. సో చూడండి మరి గ్రీన్ వస్తుందా రాదా అనేసి. సో చూద్దాం. ఇక్కడ టైం అయితే క్లోజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడండి 857. సో చూసారు కదా, సింపుల్ నేను గెస్ చేసింది వచ్చిందా రాలేదా. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో ఇది అన్ని సందర్భాల్లో వర్క్ అవుతుందని నేను గ్యారెంటీ అయితే ఇవ్వట్లేదు, కొన్ని సందర్భాల్లోనే వర్క్ అవుతుంది. సో అది ఎప్పుడు అనేది కూడా చెప్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 858. సో ఇది చూసేలోపు అయిపోయింది, బట్ ఎక్కువ మాత్రం గ్రీన్ మీదనే వేశారు గైస్. సో ఇక్కడ రెడ్ మీద కూడా వేశారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం సో గ్రీన్ మీదనే వేశారు. సో చివరికి వచ్చేసరికి గ్రీన్ వేశారు. సో ఇది ఒక్కటి మిస్ఫైర్ అయింది. ఒకటి మనం ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా మంచిగా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. సో ఇంకొకటి గైస్ 859 అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఖచ్చితంగా మీకు ఇక్కడ రాస్ట్ మరీ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇదైతే క్లియర్గా మనకు గ్రీనే వేస్తున్నారు. సో చూడండి టోటల్ మనకు గ్రీనే వేశారు. సో నేను ఇక్కడ రెడ్ అని గెస్ చేస్తున్నాను. ఏంటి 859. సో చూద్దాం. సో చూసారా గైస్, చూసారా 859 ఏమొచ్చింది, రెడ్డే వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా నేను కన్ఫ్యూజన్ లేని వాటిని మాత్రమే ప్రిడిక్షన్ చేస్తాను, కన్ఫ్యూజన్ ఉన్న వాటిని ప్రిడిక్షన్ అనేది చేయకండి. ఎందుకంటే మనం వేరే వైపు చూస్తున్నప్పుడు ఈ కలర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, ఫాస్ట్గా రన్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ కంప్లీట్గా మనం చూడాలి ఎక్కువ ఏ కలర్ వస్తుంది అనేది మనం ఫోన్ మీదనే దృష్టి పెడితే మనం సింపుల్గా గెస్ చేయొచ్చు. సో ఈజీగా మనం ఈ కలర్స్ని అయితే ప్రిడిక్షన్ చేయొచ్చు. ఇందులో మనకు 806 అనేది మనం అనుకున్న దాని ప్రకారం అయితే గ్రీన్ రావాలి. సో చూద్దాం, ఇది రెడ్ వచ్చింది. ఇక్కడ వైలెట్ వచ్చినప్పుడు మాత్రం మిస్ఫైర్ అవుతుంది కావచ్చు, అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంది, ఇది అన్ని సందర్భాల్లో అంటే వస్తుందని గ్యారంటీ ఇవ్వలేను. వైలెట్ వచ్చినప్పుడు పోతుంది, మీకు ఆల్రెడీ తెలుసు దీని గురించి, వైలెట్ గురించి. సో ఇలా వచ్చినప్పుడు వర్క్ కాదు. అండ్ ఇంకా ఏ సందర్భంలో వర్క్ కాదు అంటే, సో ఇక్కడ చూడండి సీరియల్గా మనకు సేమ్ కలర్స్ వచ్చాయి. సో ఇలా సీరియల్గా సేమ్ కలర్స్ ఒక 3 కలర్స్ తర్వాత కూడా మనకు 4 కలర్ కూడా సేమ్ కలర్ ప్రీవియస్లో కలర్లో వచ్చింది అంటే, సో ఇలా వచ్చిన ఆర్డర్ని మనం స్కిప్ చేయాలి గైస్. ఇలాంటప్పుడు మనకు ఎవ్రీవన్స్ ఆర్డర్ అనేది వర్క్ కాదు. అంటే ఎవ్రీవన్స్ ఆర్డర్లో ఏ కలర్ పిక్ చేస్తున్నారో దానికి అపోజిట్గా మనం గెస్ చేయలేము, అది వర్క్ కాదు గైస్. సో అలాంటప్పుడు మనం ఈ ట్రిక్ అనేది వర్క్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా వైలెట్ వచ్చినప్పుడు కూడా వర్క్ కాదు. సో మ్యాక్సిమం ఎవ్రీవన్స్ ఆర్డర్లో దానికి అపోజిట్లో ఉన్న కలరే వస్తుంది. సో అది మీకు వస్తుందా రాదా అనేది నేను చెప్తే ఏదేదో వీడియో చేస్తున్నాడు, వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నాడు, డబ్బింగ్ ఇచ్చాడు అనేసి మీకు డౌట్ అయితే వస్తుండొచ్చు. సో మీరేం చేస్తారంటే మీ మొబైల్లో సో ఇలా గెస్ చేయడానికి మీరు అనేది మనీ అయితే పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే జస్ట్ గెస్సింగే కాబట్టి సింపుల్గా ఇక్కడ మీరు ఎవ్రీవన్స్ ఆర్డర్ ఓపెన్ చేయండి, ఏ కలర్ ఎక్కువ వస్తుందనేది చూడండి. సో రిజల్ట్ అనేది దానికి అపోజిట్లో వస్తుందా లేదా కరెక్టే వస్తుందా, సో ఇది కూడా గెస్ చేయండి. మీకు ఆపోజిట్లో వచ్చినప్పుడే మీరు ఇక్కడ ప్రెడిక్షన్ అనేది చేయండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎవ్రీవన్స్ ఆర్డర్లో ఏ కలర్ వస్తుందో ఆ కలరే ఇక్కడ వస్తుంది, అది మనకు సీరియల్గా అలాగే కంటిన్యూగా వస్తుంది. సో అలా ఎందుకు అవుతుందంటే ఈ వెబ్సైట్ వాడు మనల్ని కొంచెం మభ్యపెట్టడానికి, ఎందుకంటే ఎవ్రీవన్స్ ఆర్డర్లో ఉన్న కలర్నే పిక్ చేయడానికి మనల్ని, అంటే అలా మన మైండ్ని సెట్ చేయడానికి అలా ఇస్తాడు గైస్. సో అలాంటప్పుడు మీరు ప్రెడిక్షన్ అనేది చేయకండి. సో ఓన్లీ మీకు ఇక్కడ ఆ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది అనే మీ ఓన్గా నమ్మకం అనేది అనిపిస్తేనే ఈ ట్రిక్ అనేది అప్లై చేయండి. సో ఏదో మిమ్మల్ని మనీ లాస్ అవ్వమని కాదు, మీరు ఇందులో సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఏ గ్యామ్లింగ్ యాప్ అయినా మనీ లాస్ అవుతుంది కానీ అందులో సింగిల్ రూపీ కూడా రాదు. బట్ మీకు డైలీ చెక్-ఇన్ ద్వారా, అంటే ఇక్కడ చూడండి ఇందులో మనకు డైలీ చెక్-ఇన్ ద్వారానే చాలా అమౌంట్ వస్తుంది. అండ్ అదేవిధంగా కొన్ని టాస్కుల ద్వారా మనీ వస్తుంది. వీళ్ళ ఓన్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ 10 రూపీస్ ఇస్తారు. అలా వచ్చిన మనీతోనే ఇందులో ప్రిడిక్షన్ అనేది చేసి మన ట్రిక్ అనేది వర్క్ అవుతుందా కాదనేది చూడండి. అండ్ నేను ఇక్కడ చూడండి మై ఆర్డర్స్లో మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను 10 టైమ్స్ ప్రిడిక్షన్ చేస్తే మీకు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే నేను లాస్ అయ్యాను. అండ్ ఇక్కడ 8 టైమ్స్ మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను చూడండి, నేను లాస్ అయిన ప్రతిసారి నేను అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేయలేదు గైస్, ఓన్లీ నేను ప్రతిసారి 10 రూపీస్ మాత్రమే వేశాను. సో కొందరు ఎలా ప్రిడిక్షన్ చేస్తారంటే, సో 10 రూపీస్ ప్రాఫిట్ అంటే లాస్ కాగానే నెక్స్ట్ 30 రూపీస్ వేస్తారు, అండ్ తర్వాత 90 రూపీస్ వేస్తారు, అది లాస్ అవుతే 270 రూపీస్. సో ఇలా వేస్తే 100% మీరు ఈ వెబ్సైట్లో మోసానికి, అంటే
ఖచ్చితంగా మీ మనీ అనేది లాస్ అవుతుంది. మీరు లాస్ అయితే 10 రూపీసే వేయండి, మళ్ళీ లాస్ అవుతే 10 రూపీస్ వేయండి. ఇలా సీరియల్గా 2 టైమ్స్ మీరు లాస్ అయ్యారు అంటే ఈ వెబ్సైట్ని సింపుల్గా క్లోజ్ చేసి ఒక 2 or 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఈ ట్రిక్ అనేది వర్క్ చేయండి. సో అంతేగాని సీరియల్గా మీకు పోతుంది కదా అనేసి అలాగనే కూకొని అదే వెబ్సైట్ మీద వర్క్ అయితే చేయకండి. ఎందుకంటే ప్రతి గ్యామ్లింగ్ యాప్ అనేది ఎలా ఉంటుంది అంటే నీకు కంప్లీట్గా నువ్వు దీనికి అడిక్ట్ అయ్యావు అంటే సో ఇక్కడ ఎవ్రీవన్స్ ఆర్డర్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి. సో నువ్వు సీరియల్గా నీకు ఇక్కడ కలర్స్ అనేది నేను ప్రిడిక్షన్ చేస్తూ ఉంటే నీకు 2 టైమ్స్ పోయింది, 3 టైమ్స్ పోయింది, తర్వాత కూడా పోతుంది అంటే ఈ వెబ్సైట్ వాడు ఏం చేస్తాడంటే కంప్లీట్గా వేరే వాళ్ళ నుంచి వెళ్ళి ప్రాఫిట్ తీసుకోవాలి, ఈ వెబ్సైట్ వాడు ప్రాఫిట్ తీసుకోవాలని చూడకుండా కంప్లీట్గా నిన్నే టార్గెట్ చేసి ఫస్ట్ నీ దగ్గర ఉన్న డబ్బులు అనేది నొక్కేయడానికి ట్రై చేస్తాడు. అంటే నువ్వు ఏ విధంగానైనా గెస్ చేయి. ఇక్కడ రెడ్ వస్తుంది అంటే దానికి అపోజిట్లోనే వేస్తాడు, మళ్ళీ గ్రీన్ వస్తుందంటే దానికి అపోజిట్లోనే వేస్తాడు. నువ్వు సీరియల్గా పోతుంది అంటే నీకు సీరియల్గా ఇక అమౌంట్ పోతూనే ఉంటుంది, కంప్లీట్గా పోతూనే ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఒక 2 టైమ్స్ కంటిన్యూస్గా 10 రూపీస్ పోయింది, మళ్ళీ 10 రూపీస్ వేస్తాడు. 2 టైమ్స్ పోయింది అంటే థర్డ్ టైం వెబ్సైట్ని ప్రిడిక్షన్ చేయకు. 1 or 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఈ ట్రిక్ అనేది ఓకే వర్క్ అవుతుంది అనిపిస్తేనే అప్పుడు ట్రై చేయి. సో అలా చేస్తేనే నీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సీరియల్గా కంటిన్యూస్గా పోతే ఇక్కడ చూడండి, నాకు 1 టైం పోతేనే నేను కంప్లీట్గా ఆ ప్రిడిక్షన్ అనేది ఆపేస్తాను. మీకు ఎగ్జాంపుల్గా చూడండి, నేను ఇక్కడ 438 అనేది అమౌంట్ అనేది లాస్ అయిపోయింది. సో తర్వాత నేను మళ్ళీ ప్రిడిక్షన్ అనేది చేయలేదు. సో ఇక్కడ మనకు ప్రిడిక్షన్ అనేది వర్క్ అయింది, ఇక్కడ చూడండి. సో తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ 444 అనే వర్క్ అయింది. ఇక్కడ మనకు అంటే లాస్ అయిపోయింది కాబట్టి నేను కంప్లీట్గా క్లోజ్ చేసి మళ్ళీ ఒక 1 or 2 అవర్స్ తర్వాత ప్రిడిక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అలా చేస్తేనే మనకు మనీ వస్తుంది. మనం కంటిన్యూస్గా పోతుంది కదా అనేసి వేస్తూనే ఉంటే ఖచ్చితంగా మనల్నే టార్గెట్ చేస్తాడు వెబ్సైట్ వాడు. సో సింపుల్గా ఈ లాజిక్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు సీరియల్గా 2 టైమ్స్ మీరు ఇందులో లాస్ అయ్యారు అంటే కంప్లీట్గా ఈ వెబ్సైట్ని క్లోజ్ చేసి 1 or 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ప్రిడిక్షన్ అనేది స్టార్ట్ చేయండి. లేదా 1 డే తర్వాత కూడా స్టార్ట్ చేస్తే కూడా బెస్ట్ గైస్. ఎందుకంటే మీరు ఇందుకే ఈ వెబ్సైట్కి అడిక్ట్ అయితే అవ్వకండి. సో గైస్ వీడియో చూసారు కదా. సో ట్రిక్ ఏంటి అంటే సింపుల్ గైస్, మనకి ఎవ్రీవన్స్ ఆర్డర్లో ఏ కలర్ ఎక్కువ వస్తే దానికి అపోజిట్లోనే మాక్సిమం రిజల్ట్ అయితే ఉంటుంది. సింపుల్ ట్రిక్ అనేది. సో ఈ ట్రిక్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి అంటే సో సింపుల్గా మీరు ఇందులో మనీ పెట్టి స్టార్ట్ చేయకండి. సింపుల్గా మీరు ఫస్ట్ ఎవ్రీవన్స్ ఆర్డర్లో చూడండి, ఓకే గ్రీన్ కలర్ ఎక్కువ వస్తుంది, రిజల్ట్లో రెడ్ కలర్ వస్తుంది, ఓకే వర్క్ అవుతుంది అనిపిస్తేనే ఆ తర్వాతనే మనీ పెట్టి మీరు ప్రిడిక్షన్ అనేది చేయండి. సో అంతేగాని మనకు వర్క్ కాకపోయినా కానీ ఏదో గుడ్డిగా వేసేస్తామంటే అలా చేస్తే మీకు మనీ అయితే లాస్ అవుతుంది. అండ్ ఈ ట్రిక్ అనేది కొన్ని సందర్భాల్లో వర్క్ కాదు, కొన్ని సందర్భాల్లో వర్క్ అవుతుంది. మీకు వర్క్ అవుతుంది అనిపిస్తేనే ప్రిడిక్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు సీరియల్గా 2 టైమ్స్ అంటే ఇప్పుడు మీరు ఒక 10 రూపీస్ పెట్టి ప్రిడిక్షన్ అనేది చేశారు, ఓకే లాస్ అయ్యారు. అండ్ దాని తర్వాత కూడా మీరు మళ్ళీ 10 రూపీస్ పెట్టి ప్రిడిక్షన్ అనేది చేశారు, మళ్ళీ లాస్ అయ్యారు. ఈ విధంగా సీరియల్గా 2 టైమ్స్ మీరు ప్రిడిక్షన్ చేస్తే లాస్ అయ్యారు అంటే కంప్లీట్గా వెబ్సైట్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ రెస్ట్ ఇచ్చి లేదా 1 డే కానీ రెస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఈ ట్రిక్ అనేది అప్లై చేసి చూడండి. అప్పుడే మీకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. మీరు కంటిన్యూస్గా పోతుంది కదా అనేసి ఈ ట్రిక్ మీద అంటే ఈ వెబ్సైట్ మీదనే కూర్చొని మనకు ప్రిడిక్షన్ అనేది చేస్తే 100% లాస్ అవుతారు. సో ఎందుకు అనేది కూడా చెప్తాను. సో ఈ వెబ్సైట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఈ వెబ్సైట్కి అడిక్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. మీరు అడిక్ట్ అయ్యారు అంటే వాడి ప్రాఫిట్ని పక్కన పెట్టి కంప్లీట్గా మిమ్మల్ని టార్గెట్ చేసి ఫస్ట్ మీ దగ్గర ఉన్న మనీ అనేది వాడు లాక్కోవడానికి ట్రై చేస్తాడు. సో ఎందుకంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న మనీ అనేది లాక్కున్న తర్వాత మిగతా వాళ్ళ దగ్గర ఉన్న మనీ అనేది తర్వాత లాక్కోవచ్చు. సో మీరు అడిక్ట్ అయిన వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకోకుండా ఫస్ట్ మీ దగ్గర ఉన్న మనీని లాక్కోవడానికి వెబ్సైట్ వాడు ట్రై చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇందులోకి మీకు సీరియల్గా 2 టైమ్స్ ప్రిడిక్షన్ చేస్తూ లాస్ వచ్చింది అంటే ఖచ్చితంగా వెబ్సైట్ని అయితే అట్లీస్ట్ ఒక 1 డే అయినా క్లోజ్ చేసి తర్వాత ట్రై చేయండి, ఓపెన్ చేయండి. సో ఇలా చేస్తేనే మీరు మనీ అనేది సేఫ్ జోన్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ వెబ్సైట్లో మీరు సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకండి గైస్. సో ఎందుకంటే మీకు డైలీ చెక్-ఇన్ ద్వారానే మనీ వస్తుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా కొంత అమౌంట్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అలా వచ్చిన మనీతోని ప్రిడిక్షన్ చేయగా వచ్చిన మనీ విత్డ్రా చేసుకోవడానికంటే విత్డ్రా అమౌంట్ సరిపడా వచ్చిన తర్వాత ప్రిడిక్షన్ చేస్తూ అప్పుడు ఇందులో కొంత అమౌంట్ అనేది ఫస్ట్ రీఛార్జ్ ఉంటుంది కదా, ఆ రీఛార్జ్ అనేది చేసేసి ఇందులో నుంచి విత్డ్రా చేసుకోండి. సో అంతేగాని మీ ఓన్ మనీతో ఇందులో ప్రిడిక్షన్ చేస్తూ నేను ఎర్న్ చేస్తాను అనేసి సో ఇందులో మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మనీ అనేది లాస్ అవుతుంది. సో ఎందుకంటే ఇందులో మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఈ వెబ్సైట్ వాడు టార్గెట్ చేస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను గైస్. సో నేను చెప్పే ప్రతి మాట కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో ఇందులో నేను సీరియల్ కంటిన్యూస్గా ప్రిడిక్షన్ చేసినప్పుడు
నాకు ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ అన్ని విధాలుగా రాంగ్ అయింది. ఎందుకంటే మనం ఈ వెబ్సైట్కి అడిక్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మనం ప్రిడిక్షన్ అనేది చేస్తున్నాం, లాస్ అయినా కానీ మళ్ళీ ప్రిడిక్షన్ చేస్తున్నామంటే సో ఇక్కడ నువ్వు గ్రీన్ వేస్తే రెడ్ వేస్తాడు వాడు, మనం రెడ్ మీద ప్రిడిక్షన్ చేస్తే వాడు గ్రీన్ అనేది రిజల్ట్లో ఇస్తాడు, అలా చేస్తాడు, కంప్లీట్గా మనల్ని టార్గెట్ చేస్తాడు గైస్. సో అలా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందులో అడిక్ట్ అయితే అవ్వకండి. సింపుల్గా 2 times లాస్ వచ్చింది అంటే వెబ్సైట్ని క్లోజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఇన్వెస్ట్ చేయకండి. సింపుల్గా మీకు డైలీ చెకిన్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి మనీతో ప్రిడిక్షన్ చేసిన తర్వాత ఒక 500 కానీ 1000 రూపీస్ వస్తాయి కదా, సో అప్పుడు మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అప్పుడు ఫస్ట్ రీఛార్జ్ చేసి తర్వాత అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోండి. విత్డ్రాకి మీకు అమౌంట్ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. అంతేగాని ఫస్ట్ రీఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము, సో మాకు ఎలాగో ట్రిక్ తెలిసిపోయింది అమౌంట్ వస్తుంది కదా అంటే మీకు ఇంతకుముందు వచ్చిన ప్రాఫిట్స్ కూడా లాగేసుకుంటాడు. సో కాబట్టి ఇందులోకి సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఓన్లీ ఫస్ట్ రీఛార్జ్, అది ఓన్లీ విత్డ్రా చేసుకోవడానికి సరిపడా అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే రీఛార్జ్ చేయండి. సో అప్పుడు మాత్రమే, అంటే అప్పటిదాకా విత్డ్రా ఇందులోకి రీఛార్జ్ అనేది చేయకండి, అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సో ఈ వెబ్సైట్లో సీరియల్లో కలర్స్ వచ్చినప్పుడు ఈ ట్రిక్ అనేది వర్క్ కాదు, అలాంటప్పుడు కూడా ఈ ట్రిక్ అనేది ట్రై చేయకండి గైస్. సో చెప్పాను కదా, ఇందులోకి మీరు సింగిల్ రూపీ ఇన్వెస్ట్ చేయకండి. అండ్ అదేవిధంగా సీరియల్లో 2 times లాస్ అయినప్పుడు ఈ ట్రిక్ అనేది అప్లై చేయకండి. ఇందులోకి మీరు అడిక్ట్ అయితే అవ్వకండి. సింపుల్గా కొంత అమౌంట్ ఎర్న్ చేయడానికి ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది, కానీ మీరు ఎన్నో ప్రాఫిట్ తీసుకోవడానికి వేలల్లో లక్షల్లో ఎర్న్ చేయడానికి అనేది ఏ ట్రిక్ కూడా వర్క్ కాదు. ప్రతి గ్యామ్లింగ్ యాప్ కూడా మన దగ్గర నుంచే మనీ లాస్ చేస్తాయి, కానీ వాడు సింగిల్ రూపీ కూడా మనకైతే ఇవ్వడు. సో ఒక్కసారి మనకు 1000 ఇచ్చడం అంటే వాడు కొన్ని వేలు మన దగ్గర నుంచి తీసుకుంటాడు, అంటే మనల్ని అడిక్ట్ చేసి అలా తీసుకుంటాడు. సో కాబట్టి ఇందులోకి ఇన్వెస్ట్ అయితే చేయకండి. మరీ చెప్తున్నాను గైస్, మీరు ఒక ఫస్ట్ రీఛార్జ్ అనేది అది కూడా మీకు విత్డ్రాకు సరిపడా అమౌంట్ ఉన్నది అన్నప్పుడు మాత్రమే ఫస్ట్ రీఛార్జ్ చేయండి. మీకు ఆ ప్రెడిక్షన్ అనేది చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ రీఛార్జ్ అంటే ఫస్ట్ విత్డ్రాకి సరిపడా అమౌంట్ రాలేదంటే సింపుల్గా మీ సైన్ అవుట్ అయిపోయి ఈ వెబ్సైట్నే మీ మొబైల్ నుంచి క్లోజ్ చేయండి. సో నేనైతే ఇది చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలామంది వెబ్సైట్లో ఇలాంటి వెబ్సైట్లో లాస్ అయ్యారు కాబట్టి సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ అయితే చేయకండి గైస్. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.